విజ్ఞాన విహార యాత్రలు తీసుకెళ్ళడం అనేటటువంటిది కామన్. మా చిన్నప్పుడు అదొక పెద్ద డ్రీమ్. స్కూల్లో అనౌన్స్ చేస్తారు, ఇట్లాగా టూర్ తీసుకెళ్తున్నాం, 2 రోజులు టూరు 3 రోజులు అనేది స్కూళ్ళు కాలేజీల టైంలో కూడా అనౌన్స్ చేస్తే అది విన్నప్పుడు గొడ్ల నీళ్ళు కక్కునేవాళ్ళం నాలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అడిగే డబ్బులు పే చేయగలిగిన స్తోమత లేదు. మొట్టమొదట్లో నేను గుంటూరులో 7th క్లాస్ అప్పుడు గుంటూరు వచ్చాం మేము గుడివాడ నుంచి. ఆ టైంలో ఒక చదువు మధ్యలో రావడం వల్ల ప్రైవేట్గా చదవాల్సి వచ్చింది. ట్యూటోరియల్స్ దాంట్లో కాన్వెంట్ కమ్ ట్యూటోరియల్ దాంట్లో ప్రైవేట్గా ఎగ్జామ్ రాసి ఆ టైంలో వాళ్ళు చీరాల, గుంటూరు నుంచి చీరాలకు తీసుకెళ్ళడానికి ఆ రోజుల్లో 10 రూపాయలు, ఇవాళ అదే 100 రూపాయలు. ఆ రోజుల్లో 10 రూపాయలు. ఆ 10 రూపాయలకి తీసుకువెళ్ళాలి అంటే ఇంట్లో పెట్టే స్తోమత లేదు. 350 రూపాయలు జీతం ఉండేదన్నమాట. ఆ జీతంలో నుంచి 10 రూపాయలు అంటే అక్కడ ఇంటి అద్దె ఒక 100 రూపాయల దాకా ఉంటుంది. అలాంటి రోజుల్లో తీసుకెళ్లే పరిస్థితి లేదు. అప్పుడు పిల్లలందరూనేమో వెళ్తున్నారు. ఈ సుత్తంతా ఎందుకు అంటే ఒక లోకేష్ తీసుకున్న ఒక నిర్ణయం సంతోషం అనిపించింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకి విజ్ఞాన వినోద యాత్రలకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటారు. మీరందరూ డబ్బులు తెచ్చుకుంటారా, మిమ్మల్ని తీసుకెళ్తానంటలా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుంది. చాలా అద్భుతం అనిపించింది. తాజాగా దానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేశారు. వేరే రాష్ట్రంలోని విజ్ఞానదాయక ప్రదేశాలకి సందర్శనకి ఒక్కో విద్యార్థికి 2000, రాష్ట్ర పరిధిలోని విజ్ఞాన యాత్రకు 200 రూపాయలు చొప్పున కేటాయించారు. గతంలో 8-9 తరగతి విద్యార్థుల వరకే విజ్ఞాన యాత్రలు ఉంటాయి. ఇప్పుడు అన్ని తరగతుల వాళ్ళని యాత్రలకు తీసుకెళ్లేందుకు ప్రిపేర్ చేస్తున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ విజ్ఞాన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థుల్ని తీసుకెళ్లడంలో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ప్రతి 10 మంది విద్యార్థులకి ఒక మహిళా ఉపాధ్యాయుని తప్పనిసరి. 40 నుంచి 50 మంది విద్యార్థులకు ఒక ఆర్టీసీ బస్సుని ఎంపిక చేసుకోవాలి. ఇది విద్యాశాఖ అధికారులకు సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరిగే విజ్ఞాన యాత్రల్ని అకాడమిక్ మానిటరింగ్ అధికారులు, టీఎస్ఓలు పర్యవేక్షించబోతున్నారు. సైన్స్ ప్రతిభా పోటీలు ఎంపికైన విద్యార్థులతో పాటు సైన్స్ పాఠ్యాంశ ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్రలో పాల్గొబోతున్నారు. రాష్ట్ర స్థాయిలోని విద్యార్థుల ఎంపిక ప్రక్రియను చేపడతారు. ఎంపికైన విద్యార్థులు వేరే రాష్ట్రాల విజ్ఞానదాయక ప్రదేశాల సందర్శన కోసం తీసుకెళ్లబోతున్నారు. దీనికి ఇది అద్భుతమైనటువంటి ఆలోచన. గతంలో వైసీపీ టైంలో అయితే ఇదేం జరగలేదు, ఇప్పుడైతే జరుగుతున్నది. ఈ విషయంలో లోకేష్ కొత్తదనాన్ని క్రియేట్ చేస్తున్నందుకు విద్యా వ్యవస్థలు అభినందించారు.